అందరికీ వందనములు. మరి ఒక నెలకు సరిపడేంత సన్నిధి, ఆ గ్లోరీ నిజంగా నేను ఫీల్ అయ్యానని చెప్పాలి. ఇప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు అంటే ఇందాక ఆరాధన జరిగేటప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మేము 1 మంత్ నుంచి చర్చికి రాలేకపోవడము, మమ్మీకి బాగాలేకపోవడం అందరికి తెలిసిందే. ఇలాగే ఆ రోజు చర్చ్‌కొచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం, అంతా ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మమ్మీకి ఎప్పుడూ నరాల బలహీనత ఉంది. కాళ్ళు, చేయి పట్టేయడం అవుతుంది. అది డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చున్నారు, యేసుకుంటది, మళ్ళీ ఫ్రీ అయిపోతే అలా జరుగుతుంది. అలాగే అనుకున్నాము ఆ ఈవినింగ్ జరగడం, 8థ్ ఈవినింగ్ గూడా, 7థ్ ఈవినింగ్ అనుకుంటాను. కానీ అది సడెన్‌గా అది పెరాలిసిస్ కింద తిరుక్కోవడము, అటాక్ అవ్వడము, చాలా అసలుకంటే స్మూత్‌గా పోతున్న ఒక ఫ్యామిలీ సడెన్‌గా ఒక డిస్టర్బెన్స్‌కి గురైతే ఎంత భయంకరంగా ఉంటదనేది పరిస్థితి. అది ఇంక నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పక్క అబ్నార్మల్ బేబీ, నరక యాతన, ఒక నరకంలాగా అయిపోయిందనమాట. మాకంత కష్టం. కానీ అయన్నీ ఇప్పుడు నేను పంచుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే అది సర్వసహజం. ఎవరికైనా ఆ సిట్యుయేషన్స్ రైజ్ అయినప్పుడు ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుందో ఎవరైనా అండర్‌స్టాండ్ చేసుకోగలరు. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు మా కుటుంబాన్ని ఎన్ని విధాలుగా ఆదుకున్నాడనేదే నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు ఫర్గెట్ దట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ ఐ వాంట్ టు షేర్ ద టెస్టిమోనీ అంతే. ఏంటంటే ఎంత ఆశ్చర్యంగా అంటే ఒక్క విధంగా కాదనమాట. అన్ని విధాలుగా ఆయన సహాయం చేసి ఎక్కడ ఇంత గూడా మేము పడిపోకుండా ఆయన కాపాడాడు. విశ్వాస జీవితంలో అయితే ఒక నెల ఎక్కడ మాకు వాక్యం లేకుండా పోతుందో, ప్రార్థన లేకుండా పోతుందో, మందిరం ఉండదు అని అసలుకి ఎన్ని విధాలుగా మమ్మల్ని ఆయన బలపరిచాడో అన్ని విధాలుగా బలపరిచాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు మాకు టెలివిజన్ ఉండింది. అది మామూలుగా టీవీ ఒకటి ఉండింది. అది స్పాయిల్ అయిపోయింది. తర్వాత ఇంకొక టీవీ చేస్తే కెరను దాంతో ఆడడం, కిందకి ఎత్తిబెట్టడం, పైకి ఎత్తిబెట్టడం, ఆమెకి ఇష్టమైనప్పుడు దింపేస్తది, ఆమెకి ఎత్తేస్తది. అట్లా పాడు చేసి దాన్ని పాడు చేసేసింది. ఇంకా మాకు విసుగొచ్చి టీవీ కొనడమే మేము వదిలేసాం. ఇంకా యూట్యూబ్ మొక్కాము, దీంట్లోనే చూసేవాళ్ళము. కానీ ఇంక కొనుక్కోకూడదనుకుంటే డ్యాడీ, సిస్టరు అది అబ్రాడ్‌లో ఉంది తను. సడెన్‌గా తను గిఫ్ట్ పంపించడము. ఆ టీవీ మేము కొనలేదు. మాకు అంటే అటువంటి పరిస్థితుల్లో గూడా రావడము. ఆ టీవీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మేము ఒక చర్చ్‌లో ఉన్నట్టే ఉందనమాట. సండే లైవ్ మేము పెట్టుకుంటే పాస్టర్ గారు చర్చ్‌లో నుంచి ఒక చర్చ్‌లో కూర్చున్నట్టే స్క్రీన్ మొత్తం పాస్టర్ గారు వచ్చేవాళ్ళు. మీ సాక్ష్యాలను ఇనబడేవి, వాయిస్ సిస్టర్ పాడే సాంగ్స్ గానీ, ఒక మందిరంలో ఉన్నట్టే మాకు అనుభవం. అలాగే హాస్పిటల్‌లో ఉన్నప్పుడైతే అసలకి కెరన్ బాగా అల్లరి చేసింది. ఫస్ట్ 3 డేస్ బావుంది. 4థ్ డే ఆమెకి బోర్ కొట్టేసింది హాస్పిటల్‌లో. గలబా చేసి అక్కడున్న నర్సెస్ అందరూ నేను కెరన్‌ని గద్దిస్తుంటే నా మీదకి తగువుకొచ్చేస్తున్నారు వాళ్ళు. అంటే అంత సపోర్ట్ అయిపోయారు ఆమెకనమాట. ఏందమ్మా పాపనంటావు, ఆ అమ్మాయిని వదిలేసేయి అని అందరూ ఆయమ్మలతో సహా ఆమెని చూసుకోవడము. అక్కడ చూస్తే అక్కడున్న డాక్టర్ గూడా సాఫ్ట్ కార్నర్‌గా డాక్టర్ గూడా మాకు అనుకూలంగా కెరన్‌తో ఆడడం మొదలుపెట్టాడు ఆయన గూడా. అట్లాంటి సిట్యుయేషన్ అక్కడ ఏం ప్రాబ్లమ్ లేకుండా చేసి ఫస్ట్ నాకు అదే భయము, బయట ఎట్లా ఉండాలని. అక్కడ హెల్ప్ చేశాడు. ఇంకా దైవజనుడైతే ఇంకా చెప్పబడలే పాస్టర్ గారు. ప్రతిరోజు ఆయన ప్రార్థన చేయడము, హౌస్ విజిటింగ్ చేయడము, సేవకురాలు రావడము, చాలా ఎంత మోరల్ సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళు ప్రేయర్ సపోర్టు చాలా ఆదుకున్నారు. చాలా హెల్ప్ చేశారు. ప్రతి క్షణము ఫోన్ చేయడము, అసలు డాక్టర్‌లాగా అడిగేవాళ్ళు పాస్టర్ గారు. నాకు ఆశ్చర్యం వేసేది. నాకు భయమేసేది. రేపు పొద్దున షుగర్ రీడింగ్ నేను పాస్టర్ గారికి చెప్పాలి గదా! తొందరలో మర్చిపోయాను షుగర్ తీయడానికి. రేపు మార్నింగ్ ఫోన్ చేస్తారు పాస్టర్ గారు షుగర్ రీడింగ్ అడిగితే నేనేం చేయాలి? ఈ తొందరలో తీయలేకపోయాను. అంటే అంత తను కేరింగ్‌గా చేశారు. రియల్లీ పాస్టర్ గారు యూ ఆర్ సో ఏమనాలంటే బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాస్ అవర్ పాస్టర్. నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ గూడా అన్నారు. ఆయన ఒక బ్రదర్ లాగా, ఒక సన్ లాగా అసలు ఎవరు పాస్టర్ గూడా ఇంత సపోర్టివ్‌గా నిలబడరు. లంచ్ అంతా చేసుకొని గూడా ఒకరోజొచ్చి మమ్మల్ని రకరకాల వంటలు సేవకురాలు గూడా చేసుకొచ్చి హెల్ప్ చేశారు. ఇంకా రిలేటివ్స్ అందరూ గూడా అందరూ సపోర్టొచ్చారు. ఫైనాన్స్ గూడా ఎక్కడ పోయి అప్పు అనేది లేకుండా ఉన్న దాంట్లోనే సమృద్ధిగా అన్నిటికి ఖర్చుకు సరిపోయేటట్టు చాలా తక్కువ అమౌంట్‌లో గూడా మేము బయటపడ్డామనమాట. మమ్మీకంతా హెల్ప్ ప్రతి విషయంలో దేవుడు క్లియర్‌గా తెలుస్తుంది. ఆయన ఎక్కడెక్కడ హెల్ప్ చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు. ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉందంటే, మేము రాలేకపోయినా ఒక మందిరము ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు వాక్యము, ప్రార్థన ఉంటుంది మా ఇంట్లో. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఇష్ట ప్రకారం రోజంతా ఇంక అదే పని. వంట అట్లా దేవుడు ప్రతి విషయంలో హెల్ప్ చేశాడు మాకు.
ఆర్థిక సహాయం గానీ, మనుషుల సహాయం గానీ, స్కూలు, ఇంకా మళ్ళా జాబ్‌లో అయితే వాళ్ళసలు వదలలేదు. వాళ్ళైతే పాపని తీసుకొచ్చేసేయండి మిమ్మల్ని పోగొట్టుకోమని, పాపని స్కూల్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చి, వేరే క్లాస్‌లో కూర్చోబెట్టి నాకు హెల్ప్ చేస్తున్నారు స్కూల్లో. ఇవన్నీ చేసిందెవరు? దేవుడే. అంటే ఒక కష్టం, ఒక శ్రమ, ఒక కీడు వచ్చినప్పుడు మనకి ఆయన చేసే మేళ్ళు అర్థమవుతాయేమో అని నాకిప్పుడు అనిపిచ్చిందనమాట. ఎంత కీడైనా, ఎంత శ్రమైనా ఆయన ఎంత మేలు చేశాడంటే, ప్రతి క్షణం మాకు క్లియర్‌గా అర్థమైపోతా ఉంది. అంత హెల్ప్ చేశారు. మరి ప్రార్థన సపోర్ట్ సంఘం చాలా ఇచ్చింది. మీకందరికీ థాంక్స్. మాకు మెసేజెస్ పెట్టి, మాకు ఫోన్స్ చేసి, మమ్మల్ని కొంతమంది సిస్టర్స్ చాలా ఆప్యాయంగా మాట్లాడి పలకరించారు. వాళ్ళకి చాలా థాంక్స్. మరి ప్రార్థన సహాయం ఎవరెవరు మా వెనక చేసి ప్రేయర్ సపోర్ట్ ఇచ్చి, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళకి థాంక్స్. ఇప్పుడు మమ్మీ చాలా వరకు కోలుకొనుంది. హ్యాండ్, లెగ్ మాత్రం కొంచెం మూవ్‌మెంట్స్ రావాలి. ఆమె తహతహలాడుతుంది మందిరంకి రావాలని. అసలు మేమైతే పిచ్చి పట్టినట్టు అయిపోయింది. ఆ టీవీ గాని రాకుండుంటే దిగులు పడిపోయి ఉంటాం. ఆ టీవీ వల్ల ఎలా ఉందంటే 100లో పెట్టేస్తే వాల్యూము మాకు మందిరంలో ఉన్నట్టే ఉంది. ఒకరోజు సిస్టర్ గారి ప్రవచనం గూడా వినబడింది. రిసీవ్ చేసుకున్నాం మేము. అట్లా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. అంటే శ్రమల్లో గూడా ఆనందం అనేది మాకు అర్థమైంది. ఇప్పుడొస్తే గూడా ఎంత స్పిరిట్‌తో ఫీల్ చేశాడంటే దేవుడు నన్ను, ఇప్పటికి గూడా ఆ హీట్ నాకు తెలుస్తా ఉంది. చెమటలు పోసేస్తున్నాయి. అంత బలపరిచాడు దేవుడు ఇందాక ఆరాధనలో. కాబట్టి మా కుటుంబంని ప్రతి క్షణం ఎంత సైతాన్ మమ్మల్ని పడేయాలని చూస్తునిందో అసలకి ఫస్ట్ డ్యాడీ కాళ్ళు బాలేకుండా వచ్చేసింది. తర్వాత ఆయన లేసాడు. నేను బాలేకుండా ఆటోలో పడ్డాను. నేను జయించుకొని బయటపడ్డాను. కెరన్ ఇక్కడంతా మోషన్స్ కూడా అయింది. ఆ రోజు చాలా సిక్ అయింది. అది ఆమె అయింది. లాస్ట్ మా మమ్మీ ఫుల్ పడిపోయింది బెడ్ మీద. కానీ ఇప్పుడు లేస్తుంది. లేచి నిలబడి కొంచెం నడవగలుగుతుంది. ఫిజియోథెరపీ ఇప్పిస్తున్నాము. ఇంకా మీ ప్రార్థనలని అవసరము. దైవజనుడు మరి సేవకురాలు ఇద్దరు చాలా సపోర్ట్ చేసి వాళ్ళు ఎంత బలపరిచారంటే ప్రార్థనగా మోరల్ సపోర్ట్ ఫ్యామిలీకి అంతా చాలా థాంక్స్ నిజంగా. వి ఆర్ బ్లెస్డ్. అసలకి మా మమ్మీ అంటుంది, సరైన టైంలో మనం ఈ చర్చ్‌లోకి ఎంటర్ అయ్యాము. మనం అక్కడే ఉండుంటే ఇంత ఆదరణ మనకెక్కడ లభించుంటది. మనం అసలు సరైన టైంలో